హలో నమస్తే అందరికీ. ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ సందర్భంగా మనం వెళ్తున్నాం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి. అయితే ఆ దారి మధ్యలో మార్గంలో ఉన్నవి అన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపించాలని ఈ వీడియోలో అక్కడ ఉన్న పొలాలు అండ్ అక్కడ అద్భుతమైన నేచర్ని క్యాప్చర్ చేసాం. సో చూస్తున్నారు కదా, గుట్టలు అండ్ తాటి చెట్లు, ఇంకా వరి పంట, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కృష్ణా రివర్ మధ్యలో ఉంటుంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఆ గుడికి ప్రత్యేకంగా ఈ మధ్యనే కొత్తగా వేశారు. ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అయితే ఇప్పుడు చాలామంది ఆ టెంపుల్కి అయితే ఈ సంక్రాంతికి వెళ్ళి అక్కడ ఈ నదిలో స్నానం చేసి ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని పీస్ఫుల్గా చేస్తారు ఈ పండుగని. ఇక్కడ ఇప్పుడు మీకు కనిపించే టెంపులే దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇది ఆన్ ది వే మధ్యలో, ఇది అంతా కూడా రివరే, మధ్యలో టెంపుల్ ఉంటుంది. అక్కడికి మాత్రం వాటర్ రాదు, అటువైపు ఇటువైపు రివర్ ఉంటుంది. స్వామి గోపురం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ముఖద్వారం, అక్కడ టెంపుల్. ఈ ఫ్రంట్ సైడ్ మనకి రివర్లో ఇంకా బ్రిడ్జ్ అనేది కాలేదు. అటువైపు పసుపాల అంటారు, దానికి దారి వచ్చేసి మక్తల్ నుంచి రావాలి. ఇప్పుడు మనం వచ్చింది రాయచూర్ నుంచి ఇటువైపు. సో అక్కడ నుంచి యువతలకి బోట్లోనే రావాలి, బోట్లోనే వెళ్ళాలి. ఒక్కరికి 50 రూపీస్ అనేది బోట్లో ఛార్జ్ చేస్తారు. సో అటువైపే మక్తల్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే అటువైపు నుంచి వస్తారు. మనమైతే వచ్చాం మన నది రివర్కి, కృష్ణా రివర్కి. దత్తాత్రేయ దర్శనం ఉంటుంది. సో ఎవరైనా ఈ నదిలోకి వచ్చి స్నానం చేయాలనుకుంటే మీకు ఈ నదిలో వందల సంఖ్యలో క్రొకడైల్స్ ఉన్నాయి, మొసళ్ళు. అయితే మేమే స్నానం చేసేటప్పుడు ఒక గుండుకి ఒక మొసలు అనేది బయటకు వచ్చి కూడా పడుకుంది, చూడండి. అదేవిధంగా వేరే గుండుకు కూడా ఒక 2 కూడా ఉన్నాయి, మనకి దూరంలో ఉన్నాయి, అవి కనపడవు. చాలా దగ్గరలో ఒక మొసలు అయితే ఇక్కడ పడుకొని ఉంది. సో దిస్ ఇస్ వాట్ నౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో అనేది నెక్స్ట్. అయితే ఇప్పుడు మనం కృష్ణా నది మధ్యలో ఉన్నాం. ఇక్కడంతా కూడా వాటర్ వచ్చి కూడా ఇది కూడా ఫిల్ అవుతుంది ఎప్పుడైతే రివర్ ఫుల్గా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఈ మధ్యలో, ఈ ఇసుక మధ్యలో బురదతోన మన శివలింగాన్ని ఇక్కడ చేసి, శివులు ఎవరో శివమాల వేసిన వారో ఎవరో భక్తులు ఇక్కడ పూజ చేసి ఈ లింగాన్ని బురదతో చేసి పోయినరు. చాలా అద్భుతంగా చేసిండ్రు లింగాన్ని కూడా, శివలింగం. సో చూస్తున్నారు కదా, మనము ఎగ్జాక్ట్గా మన కృష్ణా రివర్లో మధ్యలో ఉన్నాం. మన చుట్టూ అంతా కూడా ఇసుక, ఎక్కడ చూసినా ఇసుకతో నిండిపోయింది. ఈ ఇసుక మధ్యలో బురదతోన చేసి స్వామిని ఇలా ఈ ఆకృతిని పెట్టారంటే చాలా గొప్పతనం ఇది. సో చూస్తున్నారు కదా గైస్, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. మొత్తానికి మన టెంపుల్ కాడికి వచ్చినాం, ఆకలైంది. సో బొరుగులు, బజ్జీ, ఇక్కడ హోటల్స్ సరిగ్గా లేవు, ఫెసిలిటీ ఉన్నాయి, టిఫిన్ కానీ ఇట్లా కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. సో దీంతో అడ్జస్ట్ అవుదాం ఇప్పుడు. మా అన్న ఇప్పించింది వేడి బజ్జీ. బయట ప్రాంగణం, అది మెయిన్ టెంపుల్ ముందు ఇలా టెంకాయలు కొట్టుకోవడానికి అండ్ మన ఒక రావి చెట్టు ఉంటుంది. ఇది దర్శనం క్యూ లైన్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు లోపలికి మగవాళ్ళు దర్శనానికి వెళ్ళాలంటే పంచ షర్ట్ విప్పేసి వెళ్ళాల్సిందే. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోకున్న ఈ రావి చెట్టు దగ్గర వాళ్ళు పెట్టి ఉంటారు, అక్కడ తీసుకొని మళ్ళీ మనం తిరిగి అక్కడే పెట్టేయచ్చు. మొత్తానికి ఇది రాయచూర్ నుండి మన దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. సో మనం బ్యాక్ టు మన గూటికి. సూర్యుడు కూడా సూర్యాస్తమం అవుతుంది. అందరికీ సూర్యుడు అండ్ నేను బై చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.